నమస్తే, వెల్కమ్ టు కేబిఎన్ తెలుగు టీవీ. పార్టీని స్థాపించిన దళపతి విజయ్ కేవలం 2.5 సంవత్సరాల్లోనే అధికారం చేపట్టే దిశగా అడుగులు వేయడం సంచలనంగా మారింది. పార్టీ ప్రకటించినప్పటి నుంచి ఆయన అనుసరించిన విధానాలు, సమస్యలను ఎదుర్కొన్న తీరు కారణంగానే ఓటర్లు మరియు ప్రజల మనసులో చోటు మరింత సంపాదించాడని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్ల పండుగకు ముందు ఆయన చేసిన గూస్ బంప్ స్పీచ్ విజయానికి చేరువ చేసిందనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రోమాలు నిక్కబడిచే విధంగా విజయ్ చేసిన స్పీచ్ వివరాల్లోకి వెళితే, రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత విజయ్ ప్రత్యర్థులను డైరెక్ట్ గా అటాక్ చేసిన తీరే ఆయనను జననాయకుడిగా నిలబెట్టేలా చేసింది. ఆయన చేసిన ఉపన్యాసాలు ప్రజలను ఆలోచింపజేశాయి. ప్రతి ఓటర్లో మార్పు తెచ్చే విధంగా ఆయన విధానాలు దోహదపడ్డాయి. అయితే ఓటింగ్ కు ముందు విజయ్ చేసిన ప్రసంగమే ఓటర్లలో చైతన్యం కలిగించిందని చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సభలో విజయ్ మాట్లాడుతూ, మధురై తూర్పు నియోజకవర్గంలోని అభ్యర్థి విజయ్ అని, మధురై వెస్ట్ లో అభ్యర్థి విజయ్ అని, మధురై సెంట్రల్ లో కూడా అభ్యర్థి విజయ్ అని, మధురై సౌత్ లో కూడా అభ్యర్థి విజయ్ అని, మధురై నార్త్ లో కూడా క్యాండిడేట్ విజయ్ అని, మేలూరులో విజయ్, సొడబందంలో విజయ్, తిరుపరణన్గూడెంలో విజయ్, తిరుమంగళంలో విజయ్, ఉత్సలం భట్టిలో కూడా విజయ్ ఉంటాడు. నేను సీటు ఇచ్చిన వ్యక్తిలో విజయ్ ని చూడండి, విజయ్ పోటీ చేశాడని ఓటు వేయండి అభ్యర్థులను ప్రార్థించాడు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో పోటీ చేసే వ్యక్తి విజయ్ గా భావించి ఓటు వేయండి, మీ విజయ్ కోసం ఓటు వేయండి మర్చిపోకండి అంటూ ఉద్వేగపూరితమైన ప్రసంగాన్ని ఇచ్చాడు విజయ్. విజయ్ చేసిన ఆ ప్రసంగం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది, ఓటర్లలో చైతన్యాన్ని నింపింది. విజయ్ సీటు ఇచ్చిన ప్రతి ఒక్కరిని గెలిపించాలనే పట్టుదలను నింపిందనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. దళపతి ధాటికి ద్రావిడ కోటలు బద్దలు. తమిళనాడు విజయ్ ప్రభంజనం వెనుక ఉన్న ఆ 5 సీక్రెట్స్ ఇవే. తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ ఒక ప్రభంజనంలా దూసుకు వెళ్తున్నాడు. సాధారణంగా వెండి తెరపై మెరిసే నటులు రాజకీయాల్లోకి రావడం కొత్త కాకపోయినా, విజయ్ ఎంచుకున్న మార్గం, సాధిస్తున్న ఫలితాలు దశాబ్దాల రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేలా ఉన్నాయి. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళంగం టీవీకే ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోవడానికి ప్రధానంగా 5 బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. విజయ్ కి ఉన్న అపారమైన యువజన మద్దతు. తమిళనాట యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గత 2 దశాబ్దాలుగా తన సినిమాల ద్వారా సామాజిక సందేశాలనిస్తూ యువతను ఆలోచింపజేశాడు విజయ్. నేటి యువత పాతతరం రాజకీయ వాసనాలు లేని కొత్త రకం, కొత్త ఆలోచనలు ఉన్న నాయకుడి కోసం ఎదురు చూస్తోందని విజయ్ ఆ లోటును భర్తీ చేస్తూ వారి ఆశలకు ఒక వేదికగా మారారు. యువత ఆయనను కేవలం ఒక నటుడిగా కాకుండా తమ సమస్యలను తీర్చే ఒక నాయకుడిగా భావించి బ్రహ్మరథం పట్టారు. మరి రెండవది వచ్చేసి బలమైన వ్యవస్థాగత నిర్మాణం. విజయ్ రాజకీయాల్లోకి రావడానికి చాలా కాలం ముందే తన అభిమాన సంఘాలు విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో సామాజిక సేవా సంస్థగా మార్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఈ కార్యకర్తల నెట్వర్క్ పార్టీ ఆవిర్భవించిన తక్కువ సమయంలోనే ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలను చేరవేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇతర పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించిన చోట ఈ కార్యకర్తలు విజయ్ పట్ల ఉన్న నిబద్ధతతో నిరంతరం ప్రజల మధ్య ఉండి పనిచేశారు. ఇక మూడోది వచ్చేసి మార్పు కోరుకుంటున్న ఓటర్లు. తమిళనాడు రాజకీయాలలో దశాబ్దాలుగా కేవలం డిఎంకే, ఐడిఎంకే చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ 2 పార్టీల పాలన చూసిన ప్రజలు ఒక ప్రత్యామ్నాయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అవినీతి రహిత పాలన, పారదర్శకతను విజయ్ తన నినాదాలుగా మార్చుకోవడం ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. పాత రాజకీయ పద్ధతులకు స్వస్తి పలికి ప్రజల వద్దకు నేరుగా వెళ్లే ఆయన శైలి ఓటర్లలో కొత్త ఆశలను చిగురింపజేసింది. ఇక నాలుగోది వచ్చేసి మహిళా ఓటర్ల ఆదరణ. విజయ్ తన సినిమాల్లో మహిళా పాత్రలకు ఇచ్చే గౌరవం, వారి సమస్యలపై పోరాడే తీరు మహిళా ఓటర్లలో ఆయనపై ఒక సానుకూల దృక్పథాన్ని ఏర్పరిచింది. సామాజిక భద్రత, ధరల నియంత్రణ, మహిళా సాధికారతపై ఆయన ఇచ్చిన హామీలు గృహిణీలను ఆలోచింపజేశాయి. ఈ ఎన్నికల్లో విజయ్ పై మొగ్గు చూపడం ఆయన పార్టీకి అద్భుతమైన ఆధిక్యాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఐదోది వచ్చేసి విజయ్ వ్యక్తిత్వం, స్పష్టమైన విధానం. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన నాటి నుండి ఆయన ఎక్కడ కూడా తడబడకుండా తన లక్ష్యమేంటో స్పష్టంగా చెప్పారు. అగ్ర నాయకులను విమర్శించడం కంటే అభివృద్ధిపైనే దృష్టి సారించడం ఆయన పరిణతిని చాటి చెప్పింది. ఆయన నిరాడంబరత, ప్రజలలో కలిసిపోయే తీరు సామాన్యులను ఆకట్టుకుంది. కేవలం మాటలు చెప్పడమే కాకుండా తన విధానాలను అమలు చేసే దిశగా ఆయన వేసిన అడుగులు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాయి.